గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, హార్టీ వెల్కమ్ టు మీడియా అండ్ ఫ్రెండ్స్. ఒక సినిమా థాట్ కన్సీవ్ అయి నుంచి ఇక్కడ దాకా తీసుకురావడం ఈజ్ అ గ్రేట్ ప్రాసెస్, పర్టికులర్లీ ఫర్ న్యూ ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఏదో 10 సినిమాలు తీసలేరు, ఫస్ట్ సినిమా చేశారు, కానీ ఒక ప్యాషన్తో వచ్చారు. వచ్చినప్పుడు నేను బిగినింగ్లో ఇండస్ట్రీలో ఉండే రిస్కులు ఏంటి, రిలీజ్ దాకా ఎలా తీసుకురావాలి, మధ్యలో ఎటువంటి ఛాలెంజెస్ రావచ్చు, కాస్ట్లు పెరగచ్చు, అన్నీ చెప్పాను. వాళ్ళు అన్నీ ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పారు. అన్నట్టుగానే ఆబ్వియస్లీ ఏ సినిమా కూడా అనుకున్న బడ్జెట్లో అవ్వదు, కొద్దిగా పెరిగింది. అది వాళ్ళు రెడీగా ముందుకు వచ్చి చేశారు, చాలా ప్యాషన్తో ఇంట్రెస్ట్తో చేశారు. సీజీకి డబ్బు పెరిగినా నో ప్రాబ్లం, మాకు ఆ సీజీ కావాలన్నారు. ఒక కొత్త దర్శకుడు, మంచి విషయం ఉన్నటువంటి దర్శకుడు పురుషోత్తం రాజు తనని నమ్మి తీశారు. అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ది ప్రొడ్యూసర్స్, కార్తీక్, స్నేహల్ అండ్ శశి, ఫర్ ట్రస్టింగ్ శివ అండ్ గివింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ నేను చూశాను, వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఇట్ హస్ కమ్అట్ రియల్లీ వెల్. అంటే ఇక్కడ దాకా చూస్తే వాళ్ళు ఈ స్కేల్కి తీసుకొస్తామని వాళ్ళే అనుకోలే. ఫస్ట్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు, దానికి రెస్పాన్స్ బాగుంది. తర్వాత ఒక 1.5 month క్రితం ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు 3 weeks బ్యాక్. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. శివ ట్రాప్ సాంగ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా గర్వంగా, చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ పట్ల నాకు. ఎందుకంటే నేను ఒక ప్రొడ్యూసర్ని ప్రైమరీలీ, నాకు ఇవన్నీ ఒక 15-20 years నుంచి నాకు తెలుసు. నా జీవితంలో విజయాలు ఉన్నాయి, నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి, అపజయాలు అన్నీ కూడా చూశాను నేను. సో కాబట్టి ఈ రిస్కులు నాకు ముందే చెప్పాను, వాళ్ళు సక్సీడ్ అవ్వాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, సేఫ్గా ఉండాలని కోరుకున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు బిజినెస్ కూడా చేసేసారు. నేను మొన్న సైన్ కూడా చేశారు, ఓటీటీ కూడా చాలా మంచి ప్రైస్కి అమ్మారు. వెరీ హ్యాపీ. వాళ్ళు చూసి 3 teams చూసి కొనుక్కున్నారు. అలాగే వాళ్ళకి 2 offers ఉండాలి, ఒక మంచి ఆఫర్కి ఇచ్చుకున్నారు. అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగా జరుగుతోంది, త్రూ గీతా ఆర్ట్స్ జరుగుతోంది. మంచి ఇందాక శశి చెప్పినట్టుగా డిఫరెంట్ మంచి లొకేషన్స్లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఇక్కడ దాకా వచ్చారు. దీంట్లో ఈ బజ్ కనుక కంటిన్యూ పర్వాలేదు అని అనిపించుకున్నా పెద్ద హిట్ అవుతుంది సినిమా, నాకు ఆ నమ్మకం ఉంది. సో ఇప్పటిదాకా మీడియా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. కైండ్లీ సపోర్ట్ దిస్ ఫిలిం. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, విల్ బీ షూర్లీ హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ విష్ ది ఎంటైర్ టీమ్. అందరికి పేరున నేను సక్సెస్ మీట్లో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చాలా హంబుల్గా, వినయంగా మనం ఓన్లీ పై వన్ ప్రే చేయాలి, బాగుందంటే సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేయాలంతే. థ్యాంక్ యూ సో మచ్.